ఏపీ పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సీఎం గా? ఎవరు వచ్చినా పోలవరం పూర్తి చేస్తే చూడాలి. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చారు, ఎటువంటి అభివృద్ధి జరిగిందంటారు? అభివృద్ధి జరగలేదు. సంక్షేమం పైన ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు, అభివృద్ధి జరగలేదు. మరి సంక్షేమ పథకాలు ఎలా అనిపించాయి మీకు? నచ్చలేదండి. అంటే అమ్మఒడి, స్కూల్ బాగా చేశారు, అవన్నీ అమ్మ ఒడి ఇచ్చే బదులు అది కూడా డెవలప్మెంట్ పెట్టి స్కూల్ ఫ్రీగా ఇస్తే బెటర్ ఉంటుంది కదండి. అది అదే ఇక్కడ తీసుకొని అక్కడ పెట్టారు బెటర్. ఓకే, ఇప్పుడు 3 రాజధానులు కూడా అంటున్నాడు, మరి దానిపైన? 3 రాజధానులు అంటే ఓకే నాకు, ఎందుకంటే ఒకటి ఏరియా కాకుండా 3 ఏరియాలు డెవలప్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఒకటే ఉంది, మొత్తం దీనిపైన ఆధారపడకుండా. కానీ ఒకటి చేసి ఒకటి తర్వాత ఒకటి చేస్తే బెటర్ ఉంటుందని ఆలోచన. 3 అని చెప్పి ఏది డెవలప్ చేయకుండా పెట్టారు. అది సిబిఎన్ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసారు, మరి కూటమి రావాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? ఇంకా వాళ్ళు వస్తే బెటర్ అనుకుంటున్నారు. మరి వాళ్ళు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళు రాజధాని డెవలప్ అవుతుందండి. ఫస్ట్ అంటే 5 సంవత్సరాలు రాజధాని లేదు చెప్పుకోవడానికి. ఓకే, ఫస్ట్ అది డెవలప్ చేస్తారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ చాలా మంది జాబ్ హోల్డర్స్ కూడా జాబ్ లేదు అంటున్నారు, మరి అలాంటివి ఏమైనా జరగచ్చా నెక్స్ట్ వస్తే? వాళ్ళు జరగచ్చు అంటే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరు వచ్చాకుండా కొంచెం ఫస్ట్ అప్పులు తీసి మళ్ళీ తర్వాత చూడాలి. ఓకే, మీరు ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళు వస్తే మీ మనసులో మాట? ఫస్ట్ అయితే పోలవరం పోలవరం చేయాలి. దృష్టిలో ఇప్పుడు ఈ సంక్షేమము ఇక్కడ చేసిన ఈ 5 years 10 years కూడా ఆ పోలవరం ఒక్కటి పూర్తి అయితే వీటన్నిటికంటే డబల్ త్రిబుల్ జరుగుతుందన్న. సంక్షేమాలు ఏమొద్దంటారా, పోలవరం ఒకటి చాలా? అది ఒక్కటి ఉంటే మిగతాటి అవసరం లేదు కదండి. అప్పుడు పోలవరం ఒకటి ఉంటే అది దానివల్ల అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. అప్పుడు సంక్షేమం అవసరం లేకుండా డెవలప్మెంట్ జరుగుతుంది కదా, మా జనాలకు డబ్బులు ఉంటుంది కదా.